మేము ఆరోగ్య సేవలు నిలిపివేస్తూ ఉన్నాం, మాకు ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు, మేము ఏ పేదవాడికి వైద్యం చెయ్యలేము అని బోర్డులు పెట్టే స్థాయికి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను దిగజార్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించకుండా బాకీలు పెడితే వాళ్ళందరూ కూడా తిరగబడి పేదవాడి ఆరోగ్యానికి దూరం అయిపోయారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తున్నాం. కోవిడ్ సమయంలో చూసాం, బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకున్నారు, ఐసీయూ బెడ్లు అమ్ముకున్నారు. ప్రతిదీ వ్యాపారమే. ఇవాళ ఆసుపత్రులను కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చేసి వాళ్ళు డబ్బులు గుంజుకోవటం కోసం పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి ప్రభుత్వం. అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన 3 పార్టీలు కలిసి ఇవాళ ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్, ఇవాళ ఒక సామాన్యుడి దగ్గర నుంచి అంటే కింద స్థాయిలో అట్టడుగునున్నటువంటి ఒక పేదవాడి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల్ని, రైతులను కానివ్వండి, కార్మికులు కానివ్వండి, మహిళల్లో ఉన్నటువంటి అనేక వర్గాలు కానివ్వండి, బలహీన వర్గాలకి చెందినటువంటి వారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ will be covered under this universal health insurance scheme. This is the first time in the country that every citizen of a state is being insured. Every family is being insured for a sum of around 25 lakhs. అంతేకాకుండా డిజిటల్ హెల్త్ కార్డులు, ఇవాళ మన జేబులో ఒక ఆధార్ కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఏ విధంగా అయితే పెట్టుకుంటా ఉన్నామో ఒక డిజిటల్ హెల్త్ కార్డుని ప్రతి ఒక్క పౌరుడికి అందించడం జరుగుతుంది. ఆ హెల్త్ కార్డు మీ జేబులో ఉంటే చాలు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం, మన ఫ్యామిలీలో ఎవరన్నా అనారోగ్యానికి పాలైతే ఏ ఆసుపత్రికి వెళ్ళాలి, ఎంత మనం ఖర్చు చేయాలి, మనం ఖర్చు చేయగలం, ఆ స్తోమత ఉందా అని ఒక టెన్షన్లో ఉంటారు. ఇక మీకు ఆ బాధ అక్కర్లేదు. డిజిటల్ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే ఇక మీకు ఏ బాధ ఉండదు. డైరెక్ట్గా కార్డు తీసుకుని మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి. దానిలో మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించి గతంలో చేసినటువంటి టెస్టుల సమాచారం కానీ ఎవ్రీథింగ్ ఆ కార్డులో పొందుపరిచి ఉంటుంది. ఆ కార్డు ఇస్తే చాలు మొత్తం వైద్యం అంతా కూడా 25 లక్షల వరకు మీకు ఫ్రీగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఒక టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ఈ హెల్త్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి పరిష్కారాన్ని మా కూటమి ఈ రోజున మీకు అందిస్తుంది. కాబట్టి దానిని మీరు అందరూ కూడా గమనించాలి. రెండోది, ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఇప్పటి వరకు స్కిల్ సెన్సస్, సాధారణంగా మనం పాపులేషన్ సెన్సస్ చూస్తాం, క్యాస్ట్ సెన్సస్ చూస్తాం, కానీ మొట్టమొదటిసారిగా మా కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సస్ నైపుణ్య గణనని చేపట్టబోతోంది. దీని ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు, ఎవరెవరి వద్ద ఎంతంత స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక డేటా కలెక్ట్ చేస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచించినట్లయితే ఏ రాష్ట్రానికైనా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ఆలోచించినప్పుడు ఆ రాష్ట్రంలో ఎటువంటి మ్యాన్ పవర్ ఉందని ఎతుకుతారు. ఇప్పుడు ఒక ఆటోమొబైల్ పరిశ్రమ రావాలనుకోండి, మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏంటని అడుగుతారు. అటువంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు ఈ స్కిల్ సెన్సస్ ద్వారా ఇదిగోండి, మాకు అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ ఇంతమంది ఉన్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమంది ఉన్నారు. ఈ రకంగా డేటాని బేస్ చేసుకుని ఇంకా కూడా ఇన్వెస్టర్స్ని ఇంకా ఆకర్షించే అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరికైనా కొత్తగా నైపుణ్యం స్కిల్ ఎక్వైర్ చేయాలన్న ఆలోచన ఉన్న వారికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళకి ఆ నైపుణ్యాన్ని అందించేటటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడైనా ఏ స్కిల్లో అయినా వెనకబడి ఉంటే దానిని అక్కడ ఇంపార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నైపుణ్య గణన ద్వారా పెట్టుబడులను పెద్ద ఎత్తున మనం ఆకర్షించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. కాబట్టి అటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనని నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయన చేయటం, దానిని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం అనేది నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మనం చూసాం, 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని అకారణంగా కావాలని బురద జల్లి వాటన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా మూతపడిపోయాయి. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్య గణన స్కిల్ సెన్సస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని రీఓపెన్ చేసి ఇవాళ